సర్వసాధారణంగా మనుషులమైన మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో గుర్తుందా? మనుషులమైన మనం ఈ భూమి మీద ఎప్పుడు సంతోషంగా ఉంటాం? సరే, మీకు ఇంకొంచెం మాడిఫై చేస్తా. సంవత్సరాలు మారుతున్న కొద్దీ కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త సామాగ్రి, ఏవో కొత్త కొత్త వింతలన్నీ వస్తున్నాయి. ఒక 100 ఏళ్ల కిందట వెళ్తే ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవి లేవు. సినిమాలు, గ్రాఫిక్స్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఉన్నాయా? లేవు. ఇవి ఎందుకు వచ్చినాయి చెప్పండి? హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు కానీ ఎందుకు వచ్చాయి? కాలం మారింది కాబట్టి వచ్చినాయా? ఎందుకు వచ్చినాయి అంటున్నా? టెక్నాలజీ వచ్చింది కాబట్టి. అది పాయింట్. సినిమాలు ఎందుకు తీస్తారు? సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే కాసేపు ఆహ్లాదకరంగా, ఆనందంగా ఆనందపడ్డానికి, అవునా? ఇలా కొత్త కొత్త సినిమాలు తీసి లేదా కొత్త కొత్త వస్తువులు కనుక్కొని ఆనందానికి కొత్త కొత్త పుంతలు తొక్కుతున్నాం కాలాలు మారుతున్న కొద్దీ. వీటి ద్వారా మనుషులు ఆనందపడుతూ ఉంటాం. నాటకాలు కాస్త పోయి, డ్రామా యాక్టర్లు కాస్త పోయి సినిమాలు వచ్చాయి, అవునా? సెల్ ఫోన్లో కానీ వీడియోలో కానీ మన సంతోషాల కొరకు కొత్త కొత్త వస్తువులు ఎత్తుకుంటున్నాం. ఒకప్పుడు డ్రగ్స్ ఉండేవి కాదు, ఒక ఇంజక్షన్తో ఎక్కించుకునేవి. ఈరోజు చిన్న ఇంజక్షన్, ఒక నిమిషం ఎక్కించుకుంటే చాలు ఊగిపోతాం మత్తులో. ఆ డ్రగ్, ఆ మత్తు మనలో ఆనందాన్ని కలిగిస్తుంది, ఒక లోకానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, అవునా కదా? అంటే సంతోషం కొరకు, ఆనందం కొరకు కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త పుంతలు, కొత్త కొత్త ఏవేవో చూస్తున్నాం. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, ఆనందాన్ని, సంతోషాన్ని రకరకాలుగా ఎత్తుకుంటారు. అయితే నిజమైన క్రైస్తవుడు తన ఆనందాన్ని ఎక్కడ ఎత్తుకుంటాడు? చరిత్రలో ఒక మాట చూపిస్తా. దేశమంతా అల్లాకుతలం అయిపోయింది. ఎలా అయిపోయిందంటే, బిడలకు భార్య లేరు, భార్య బిడలకు లేరు, భర్త ఒక చోట, భార్య ఒక చోట, కళ్ళ ముందే భార్యను రేప్ చేసి చంపుతుంటే, కళ్ళ ముందే ఈడ్చుకొని చంపుతుంటే, కళ్ళ ముందే పిల్లలను బండకేసి కొడుతుంటే దేశమంతా అతలాకుతలం అయిపోయింది. అర్థం చెప్తా. నాకు తెలిసిన ఒక కుటుంబం, భర్త చేసిన కొన్ని తప్పులకు అప్పులు చేశాడు. భర్త బాగా తాగాడు. తాగిన తర్వాత కూలి పని, ఆ పని చేసుకునేవాళ్ళు. కాస్త కూస్తో పోగు చేసుకుంటే ఆ భర్త పరాయి స్త్రీ వ్యామోహంలో పడి సంపాదించిన డబ్బు భార్యకు ఒకప్పుడు వాళ్ళ అమ్మగారులు పెట్టినారా, అయ్యో బొట్టు గొలుసు ఏమంటారు, తాలిబొట్టు, కమ్మలు అవి పెట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళు. అది కూడా అమ్మేసి పరాయి స్త్రీకి పెట్టేశాడు. స్త్రీకి పెట్టడమే కాకుండా భార్యకు తెలియకుండా అప్పు చేశాడు. అప్పు చేసి పరాయి స్త్రీకి పెట్టి తాగి ఇష్టం వచ్చేది చేశాడు. చేసిన తర్వాత 2 పిల్లలు వయసు పెరుగుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు పోషించాలి, పెళ్లి చేయాలి. ఏం కావాలా? డబ్బు కావాలి. ఇప్పుడు భార్య, భర్త, ఇప్పుడు భర్తకు బుర్రకు వెలుగుతుంది. ఏమని? ఇంట్లో డబ్బు తక్కువైంది, నా అలవాట్ల వల్ల, నా క్రియల వల్ల నా బిడ్డలు కడుపుతో ఉన్నారు, నా బిడ్డలు పస్తులతో ఉన్నారు, ఏం పరిస్థితి, ఏం చేయాలో తెలియదు. అప్పుడు తీర్మానం చేసుకున్నారు, ఏమే మన ఇద్దరం విదేశాలకు వెళ్దాం. విదేశాలంటే కువైటు, ఖతర్కి వెళ్దాం. కడుపు మార్చుకొని భార్య ఒక చోట, భర్త ఒక చోట. మరి పిల్లలిద్దరిని హాస్టల్లో వేశారు. భార్య భర్త ఇద్దరు ఒక చోట, పిల్లలు ఒక చోట, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి, పిల్లలు ఒక చోట, భార్య ఒక చోట, భర్త ఒక చోట. పిల్లలకు కడుపు నొప్పి వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా ఎవరు చూసుకుంటారు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అనుకోండి, ఈ చిన్న పాప హాస్టల్లో ఉండి అమ్మా కడుపు నొప్పి లేదా అనుకోండి, అప్పుడే మెచ్యూర్ వచ్చింది అనుకో అమ్మాయి, ఎవరు చూసుకోవాలి చెప్పండి? మెచ్యూర్ వచ్చింది అనుకుని కాసేపు ఇమాజిన్ చేసుకొని, మెచ్యూర్ అయింది, తల్లి అక్కడెక్కడో ఉంది, తండ్రి ఎక్కడెక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరు తనకి ఎలా చూసుకోవాలో, తను ఎలా స్నానం చేయాలో, తను ఎలా బట్టలు కట్టుకోవాలో ఎవరు చెప్తారు చెప్పండి? తల్లి అది తలుచుకుంటే గుండె పగిలేలా ఏడుస్తారు. ఈ అంతటికి కారణం, తలా ఒక దిక్కు బతడానికి కారణం మా ఇంటాను కదా, మా కుటుంబం కదా. సరిగా కాపాడుకోలేక మా జీవితాలు నాశనం అయిపోయాయి. ఈరోజు ఎన్నో కుటుంబాలు అలా ఏడుస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులకు, అప్పులకు, సమస్యలకు తట్టుకోలేక పతనం అయిపోయినాయి ఉన్నాయి. ఇప్పుడు ఆ తల్లి అనుకుంటుంది, తిరిగి మళ్ళా నా జీవితం కట్టపడుతుందా, తిరిగి నా భర్త, నా పిల్లలం అందరం కలిసి మేమందరం సంతోషంగా ఉండగలుగుతామా? ఇప్పుడు అలాంటి పొజిషన్లో ఉంటే మీరు ఏం చేస్తారు? అలాగే ఇశ్రాయేలు ఉన్న దేశం బబులోనులోను, అష్షూరులోను, ఇతర దేశాల్లో బానిసలు గెలిపారు. అలా బానిసలు గెలిపోయింటే తిరిగి మళ్ళా వచ్చి వాళ్ళు బాగుపడతారా అన్న ఆశ లేదు. ఆ ఆశ లేనప్పుడు, ఆ కోరిక లేనప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఎవరికంటే యెహెజ్కేలు, నరపుత్రుడా మీరందరూ నాశనం అయిపోయారు. ఎలా నాశనం అయిపోయారంటే సర్వసాధారణంగా చచ్చిపోయారు, సమాధి అయిపోయారు. తిరిగి మీరు బతారా, తిరిగి బాగవుతారా? మీకు ఎప్పుడైనా అనిపించింది అలా? అంటే ఎలా అంటే, నా అప్పుల్లో వెళ్ళిపోయాం, ఆర్థిక ఇబ్బందులు వెళ్ళిపోయాం, మా పిల్లలు మా మాట వినటం లేదు,
నా భర్త నా మాట వినలేదు, నా భర్త మందిరానికి రాడు, నా పిల్లలు నా మాట వినరు, భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు, వివాహం ఏంటో అర్థం కావట్లేదు, అతలాకుతలం అయిపోయిందన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు, కనుమరుగైపోయిందన్న, బాగుపడతాము, మా ఇంటి ఆయన మారుతాడు, మా భార్య మారుతుంది, నా పిల్లలు మారుతాడు, భవిష్యత్తులో ఎదుగుతాము, నమ్మకమే లేదన్నా అన్న పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా? మీకు రాలేదో లేదో, నాకు వచ్చాయి గోల్డెన్ సార్లు. నిజం చెప్తున్నా. ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో చిన్న మందిరంగా ఉన్నప్పుడు నేను కేరళలో ఉన్నా. ఏడ్చేవాడిని, బాధపడేవాడిని. ఏంటంటే అప్పుడు చుట్టూ కంపలు. ఇప్పుడన్నా కాస్త కూస్తో రోడ్లు పడి ఇవి వచ్చే ఖాళీలు, కానీ ఒక 7 ఏళ్ల కిందట 8 ఏళ్ల కిందట చుట్టూ కంపలు, చిన్న మందిరం. అభివృద్ధి అవుతామా? ఎవరైనా వస్తారా మందిరానికి? ఎవరన్నా వస్తారా మందిరానికి? ఎందుకంటే ఊరు బయట ఉంది కదా, ఎవరైనా వస్తే బాగుండు అని ఆశపడ్డాం, ఏడ్చాం, బాధపడ్డా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ముక్కు మొహం దేని ఇతర ప్రాంతాల్లో, ఈ ప్రాంతం కాదు, సోషల్ మీడియా ద్వారా ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో అనేక మంది మన వాక్యాన్ని వినటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అర్థమవుతుందా? ఏం చేశాడు? దేవుడు ద్వారాలు తెరిచాడు. నమ్మకం లేని టైంలో బాగుపడతానా, బాగుపడలేను అన్న టైంలో ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఎవరైనా సరే బాగుపడతానో నమ్మకం లేదన్నా అన్నట్లయితే, నరపుత్రుడితో దేవుడు ఏం చెప్పాడో ఒక మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథంతో దేవుడు ఏమంటాడో. ఇదేమైంది సెంటర్ది ఎలాగలేదా? యెహెజ్కేలు గ్రంథం 12వ వచనం. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము. ఏంటట అది? ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధిలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవాకు తలపైకెత్తని వివరిస్తా. యెహెజ్కేలుతో దేవుడు ఒక మాట అన్నాడు. నరపుత్రుడా, ఒక మాట చెప్పు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. ఏమంటే, ఇశ్రాయేలు ప్రజలు చచ్చిపోయారు. అంటే చచ్చిపోవడం అంటే ఎట్లా? బానిసలు వెళ్ళిపోయారు, వాళ్ళ దేశంలో లేరు. మీకు అర్థం చెప్తా. నేను కోవైట్ షేట్ను. ఎవరిని? కోవైట్ షేట్ను. మీ ఇంటికి వచ్చి, మీ ప్రాంతానికి వచ్చి, మీ భార్యలు, మీ పిల్లలందరినీ బానిసలుగా తీసుకొని పోయాం. సర్వసాధారణంగా మన వాళ్ళు కూడా కువైట్కు, ఖత్తర్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మన దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఉంటుందే, ఏం చేస్తారమ్మా? తీసుకుంటారు. తెలుసా విషయం? మన పాస్పోర్ట్ వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకు చెప్పండి? మా భార్యను చూడాలనిపించింది, మా భార్య ముక్కు ఎట్టుందో, బాగా అద్భుతమైన ముక్కు, నా భార్య ముక్కు చూడాలా, నా భార్య యొక్క పిల్లలను చూడాలా. షేట్ గారు ఇంటికి వెళ్ళి వచ్చానంటే 2 దౌడలు పలగొడతాడు. అవునా? కడుపు నచ్చాంది, నాకు హోమ్ సిక్ వస్తుంది, మోషన్స్ అవుతున్నాయి, ఇండియాకి వెళ్ళి కుదరదు. ఏమొచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా ఎక్కడ ఉండాలా? అక్కడే ఉండాలి. అవునా? అలా ఒక ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఒంటరితనం ఉన్నా అక్కడే బతకాలి. ఊహించుకోండి ఒకసారి, ఇశ్రాయేలు దేశం ప్రజలందరూ బానిసలు వెళ్ళిపోయారు. తిరిగి ఎప్పుడు వస్తారో తెలియదు, వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, వారి భార్యలు ఎక్కడున్నారో తెలియదు, ఒకరొక ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళు బాగుపడతారా, తిరిగి వాళ్ళ దేశానికి వస్తారా, నమ్మకమే లేదు. అలా నమ్మకం లేని రోజుల్లో దేవుడు చెప్తున్నమాట ఏంటో తెలుసా? సమాధులలో నుండి నేను మిమ్మల్ని పైకి లేపుతాడు. యెహెజ్కేలు భయపడద్దు. అంత మాత్రమే కాదు, తర్వాత నాకు బాగా నచ్చిన మాట, నా ఆత్మను మీలో ఉంచి అద్భుతంగా నడిపిస్తాను. ఆ మాట నాకు బాగా నచ్చింది. వైపు పైన ఒక మాట అంటది, చదువుతాం. 37వ అధ్యాయంలో, అదే అధ్యాయంలో పైన, యెహోవా హస్తం నా మీదికి వచ్చిను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగా, ప్రభువా యెహోవా, ఇది నీకే తెలియనటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడే. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఒక్క నిమిషాలు పైకి. అదొక లోయ. ఆ లోయలో ఏమున్నాయంట? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయంట. ఈ ఎండిపోయిన ఎముకలు ఎలా ఉంటాయంటే, సర్వసాధారణంగా ఎముకల్లో రకాలు ఉంటాయి. కొన్నిసార్లు అప్పుడే చనిపోయిన శవానికి కానీ ఎముకలు పచ్చికుంటుంది, కొంచెం ఎండిపోగా 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 ఎముక మీద పౌడర్ ఉంటుంది.
అది పొడి పొడిగా అయిపోతుంది. ఊహించుకోండి ఒకసారి, అలా పొడి పొడిగా అయిపోతున్న ఎముకలు తిరిగి బ్రతకగలుగుతాయా? సాధ్యమేనా? సాధ్యం కాదు, నమ్మకం లేదు. కానీ దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు, అది భయంకరమైన లోయ, ఆ లోయ మొత్తం ఎముకలు ఉన్నాయి, ఆ ఎముకలతో మాట్లాడు, ఆ ఎముకలు తిరిగి బ్రతకగలవా అంటే నాకు తెలియదయ్యా, కానీ నీవు ఉంటే బ్రతకగలుగుతాయా? అప్పుడు దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి చెప్పు, ఎముకలరా బ్రతకండి అని అన్నాడా. అంటానే ఆ ఎముకలు, నరాలు, మాంసము, రక్తము అన్నీ ఒకటొకటి కుదించుకొని గొప్ప సైన్యం ఏర్పడిందంట. ఎందుకు సైన్యం ఏర్పడింది? దేవుడు మాటిచ్చాడు కాబట్టి. ఇప్పుడు దేవుడు యెహెజ్కేలు చెప్తున్నాడు ఏమనంటే, చదువుతూ పోతే లేట్ అవుతుంది, చెప్తున్నా. ఏం చెప్పాడు తెలుసా? ఇలా ఎండిపోయారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇలా పాడైపోయారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయితే నేను తిరిగి మళ్ళా వాళ్ళను లేవనెత్తబోతున్నా, తిరిగి వాళ్ళ జీవితాలు కట్టబోతున్నా. గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, ఎంత ఎండిపోయినా, ఎంత అణగారిపోయినా, ఎంత పాపానికి బానిసైనా, ఎన్ని అలవాట్లకు దాసోహమైనా, నిజంగా ప్రభు సన్నిధిలో పడి మోకాళ్ళ మీద పడి కనికరించయ్యా, ఒక్క మాట చాలయ్యా, ఒక్క మాటయ్యా, నీ మాట చాలయ్యా, లేవనెత్తయ్యా. క్యారెక్టర్ పోగొట్టుకున్నా, నెమ్మది పోగొట్టుకున్నా, సమాధానం పోగొట్టుకున్నా, వ్యాపారం పోగొట్టుకున్నా, అప్పుల బాధలో ఉన్నా, కానీ ఒక్క మాటయ్యా. అందరూ అనుకుంటారు, బంధువులు కానీ చుట్టాలు కానీ, ఏమనంటే అయిపోయింది ఇంకా వీళ్ళ లైఫ్. అప్పుడప్పుడు మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు, నేను చిన్నగా ఉన్నప్పుడు పరిస్థితులు అతలాకుతలంగా ఉన్నప్పుడు మా బంధువులందరూ అనుకున్నారు ఏమనంటే అయిపోయింది, ఇంకా ఈ దేవదాస్ అనే కుటుంబం, వెంకటరమణ అనే కుటుంబం ఇంకా ఉండదు, నాశనం అయిపోయింది, ఇంకా వీళ్ళు పైకి రాలేరు, వీళ్ళ జీవితం బాగుపడరు, ఇంకా వీళ్ళు ఇంతే, అయిపోయింది ఇంకా. ఎందుకంటే అప్పటికి అతలాకుతలం అయిపోయింది, ఏం లేదు పరిస్థితులు. అంటే మా వాళ్ళు చెప్పింది ఏం లేదు నాయన, బంధువులందరూ అన్నారు, తోడబుట్టిన వాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు, వీళ్ళు ఇంతే. లేనిపోని మాటలు మాట్లాడి ఎన్నో జరిగాయి, గొడవలు జరిగిన తర్వాత అయిపోయాను. కానీ ఎప్పుడైతే దేవుడు మా నాన్నగారి జీవితంలోకి వచ్చాడో, దేవుని వాక్యము, దేవుని సన్నిధి మా జీవితంలోకి వచ్చారో, చిన్న చిన్నగా జీవితంగా ఆశీర్వాదపడడం, చిన్నగా దీవింపబడ్డం, దేవుడు నడిపించాడు. ఊహకు అందని విధంగా నడిపిస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో మేలులతో దేవుడు నింపుతాడు. కారణం తెలుసా? ఎండిపోయిన ఎముకలు, అయిపోయింది ఇంకా పైకి రారనుకున్న జీవితాలు పైకి లేవనెత్తగలిగాయి. సో ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పబోతా. ఏంటి ఆ 3 విషయాలంటే, అలా ఎండిపోయిన స్థితిలో నుంచి పైకి రావాలంటే పైకి రావాలంటే, కోరుకున్న అనుకున్న పని నెరవేరాలంటే, దీవింపబడాలంటే 3 విషయాలు చెప్తా. ఆ 3 విషయాలు ఎవరి జీవితాల్లో అయితే ఉంటాయో వాళ్ళ జీవితాలు ఎంత ఎండిపోయినా, ఎంత పాపిష్టి బతికైనా, ఎంత ఎముకల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తిరిగి దేవుడు లేవనెత్తాడు. అన్న ఒకప్పుడు నేను ఆత్మీయురాలన్నా, ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడు బాగా పరిచయం చేసేవాడిని, ఒకప్పుడు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు వాక్యం బాగా చదివేదాన్ని, ఒకప్పుడు బాగున్నానన్నా, ఇప్పుడు లేనన్నా, పతనం అయిపోయానన్నా. అయితే 3 విషయాలు చెప్తా. ఈ 3 విషయాలు చేస్తే కనుక తప్పకుండా తిరిగి నువ్వు బాగా అవుతావు. మీరు ఎప్పుడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు ఒకప్పుడు బాగా పనిచేసేదాన్ని, ఇప్పుడు బలహీనం అయిపోతున్నా, ఏం చేయాలి అంటే, అప్పుడు డాక్టరు ఒక టానిక్, ఒక ట్యాబ్లెట్, ఇంకొక ఆయిల్మెంట్ అంట ట్యాబ్లెట్ ఇస్తాడు కదా, అమ్మ ఈరోజు 3 పూట్లు వేసుకో అంటాడా. అన్న తర్వాత 3 పూట్లు వేసుకుని ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత బలం వస్తుంది, శక్తి వస్తుంది. అలాగే ఈ 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు మీ జీవితంలో ఎవరి జీవితాలు అయితే ఉంటాయో, మీరు ఆశించిన, మీరు కోరుకున్న ప్రతిఫలం దొరుకుతుంది. అర్థవుతుందా? మర్చిపో మాట చెప్తా. సో మనం కోరుకున్నది నెరవేరాలంటే, దావీదు దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి ఎవరంటే అహీతోపేలు. తీయద్దులేండి, కథలా చెప్పుకుంటూ పోతా, ఓకేనా? వినండి. అహీతోపేలు అనే ఒక మంత్రి ఉండేవాడు. అహీతోపేలు మంచి జ్ఞానం కలిగినవాడు, మంచి తెలివైనవాడు. ఈ అహీతోపేలు ఒక ఆలోచన చేస్తాడు అబ్షాలోముతో. తాను అనుకున్న ఆలోచన నెరవేరలేదని ఇంటికెళ్ళి ఉర్రి పెట్టుకొని చచ్చిపోతాడట. ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? తన మాట, తన ఆలోచన నెరవేరలేదని. మీకు ఎప్పుడైనా అర్థమైందా? మనం కోరుకున్న ఇల్లు, మనం ఆశించిన ఇల్లు కట్టుకోలేదనుకో, మనం కోరుకున్నది సాధించలేదనుకో, డిప్రెషన్కి వెళ్ళిపోతాం, బాధపడతాం, ఓడిపోతాం, కృంగిపోతాం, నీరు గారిపోతాం. అవునా కదా? అందుకని చెప్తున్నాను, మనం ఓడిపోతున్నప్పుడు, కృంగిపోయినప్పుడు నీరు గారిపోతాం. అలా ఓడిపోకుండా, కృంగిపోకుండా, నీరు గారిపోకోకుండా అనుకున్నది సాధించాలంటే 3 విషయాలు ప్రాముఖ్యంగా. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో, సాధించాల్సిన దాని మీద మాత్రం గురిపెట్టి వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి మీదే దృష్టి పెట్టు. మొట్టమొదటిది, నువ్వు అనుకున్నది సాధించాలంటే పరిచర్లోను, సేవలోను, ఆత్మీయంగాను, కుటుంబంలోను, సేవలోను అభివృద్ధి పొందాలంటే, దీవింపబడాలంటే, గతాన్ని మర్చిపోయి, పాపాన్ని మర్చిపోయి, చేసిన దోషాన్ని, చేసిన పాపిష్టి క్రియలను మర్చిపోయి దేవుని మీద గురిపెట్టి లక్ష్యాన్ని చేరుకో. కొంతమందికి ఒక తత్వం ఉంటుంది ఏంటంటే, అన్న నేను పిల్లప్పుడు ఇలా చేశానన్నా,
అన్న పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం తెలిసి తెలియక నేను ఒక వ్యభిచారం చేశాను, పాపం చేశాను, తాగాను, పలాని వాటికి బానిస అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతుంటారు, బాధపడుతుంటారు చేసిన దోషాన్ని బట్టి. కానీ నువ్వు ఎంత చేసిన దోషాన్ని బట్టి బాధపడితే అంత కృంగిపోతావు. పశ్చాత్తాపడడం తప్పేం లేదు, పశ్చాత్తాపడాలి, కన్నీరు గార్చాలి, ప్రభువులో పశ్చాత్తాపడాలి. అడిగిన తర్వాత ఆ గతాన్ని, ఆ పాపిష్టి క్రియలను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి ముందుకెళ్ళాలి. మీకు అర్థం భాష చెప్తా, త్వరగా ముందుకెళ్ళిపోతున్నా. గోదావరి ప్రాంతంలో, గోదావరి నది ప్రవాహంలో ఒక కుటుంబం, ఇద్దరు స్నేహితులు. గోదావరి నది ప్రవాహ తీరాల్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ ఇద్దరు స్నేహితులు ఫుల్ తాగుబోతులు, మంచి దోస్తులు అనమాట, మంచి దోస్తులు, అయితే డ్రింకర్స్. ఒకరోజు అది ఎండాకాలం, అయితే ఇద్దరు తాగడానికి వెళ్ళారు. ఎక్కడికి? ఏం తాగడానికి? మందు తాగడానికి వెళ్ళారు. సాయంత్రం అయింది, బాగా మందు తాగారు, నంచుకోవడానికి చికెన్ పకోడా వేసారు, బాగా చల్లగా అయింది. అయిన తర్వాత రాత్రి అయింది, అయితేనే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలంటే నది దాటుకొని ఆ పక్కకి వెళ్ళాలి. ఎవరు? ఇద్దరు స్నేహితులు. సరే, నది ఒడ్డున పడవ ఉంది, ఆ పడవలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంకా తెడ్లతో ఊగుతున్నారు, చల్ల గాలి వస్తుంది. ఆ గాలికి, ఎండాకాలం కదా, చల్ల గాలి, ఆ ఎండాకాలానికి చల్ల గాలికి ఆ నీళ్ళ మీద గాలి చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుందా? చల్లగా ఉంటుంది. చల్లగా నిద్రపోయారు. ఆ పడవ అయితే ముందుకెళ్తుంది. రాత్రి బయలుదేరారు, ఇంకా తెల్లారికల్లా వెళ్ళిపోవాలి. సరే, తెల్లారి లేచి చూస్తే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. అర్థం కాలేదా? పడవ ఎక్కారా? రాత్రి ఎక్కారా లేదా? ఎక్కారు. కూర్చున్నారా లేదా? కూర్చున్నారు. పడవ పోతుందా లేదా? పోతుంది. కానీ ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కారణం ఏంటంటే ఆ పడవ ఒడ్డునున్న చెట్టు కట్టబోయబడింది. పడవకి తాడు ఉంటుంది కదా, ఆ తాడు ఎడగట్టాడు, చెట్టుకు కట్టాడు. సో ఈ పడవ గాలి కట్ట ముందుకెళ్ళడం, ఆ తాడు మళ్ళీ వెనక్కి లావడం, ముందుకెళ్ళడం, ఆ తాడు మళ్ళీ వెనక్కి లావడం. ఈ పోవడం ముందుకు. వీళ్ళేమనుకుంటారు, తాగుడుపోతుంది కదా, మత్తులు ఉన్నారు కదా, ఆ చల్ల గాలికి పడవ అయితే పోతుందిరా, మనం వెళ్తున్నాం ఇంటికి అని అలా నిద్రపోయారు ఇద్దరు. తెల్లారు లేస్తే ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. మీకేమవుతుందా? ఎందుకు విషయం చెప్పానంటే, వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళాలంటే వెనకల గతం అనే తాడు, వెనకల గతం అనే అలవాట్లు, గతంలో మనం చేసిన దోషం, గతంలో మనం చేసిన పాపాన్ని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి వదిలిపెడితే గమ్యాన్ని చేరతాం. గమ్యాన్ని చేరకో, అలాగే గతాన్ని పట్టుకొని ఉన్నావు అనుకో, అట ముందుకు వెళ్ళినట్టు ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చావు. నువ్వేమనుకుంటావు? పశ్చాత్తాపడుతున్నప్పుడు, కన్నీరు కార్చున్నప్పుడు నా దేవుడు నా దివసం ఎక్కడికో నడిపిస్తాను అనుకుంటావు, కానీ అక్కడెక్కడే ఉండిపోతావు. ఎందుకంటే కుమిలిపోతావు. బైబిల్లో ఒక మాట ఉంది, సిద్ధించినటువంటి మనోవాంఛ జీవవృక్ష ఫలం అంటది బైబిల్. సిద్ధించిన మనోవాంఛ అంటే మనం కోరుకున్న ఆశ ఉంటుంది, ఆశ నెరవేరింది అనుకో, అది అద్భుతంగా ఉంటుంది. సో మొట్టమొదటి మై ఫ్రెండ్స్, మనం అనుకున్నది సాధించాలంటే, మనం అనుకున్న దానికి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? వెనకున్న వాటి మరిచి ముందు ఉన్న వాటి వరకు పరుగులు తీయాలి. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు దేశంతో దేవుడు అదే చెప్పాడు. పౌలు ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఇదే అంటాడు. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం తీస్తారా? ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేరుగేరు పడుచున్నాను. అద్భుతమైన మాట కదా, తలపై కదా. ఏదటది? వెనుకున్న వాటిని మరచనుందా? గుర్తుపెట్టుకుని ఉందా? మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుతున్నాను అనుందా? వేగిర పడమంటే నడుచున్నాననే, వేగిర పడుతున్నాననే. వేగిర పడడానికి నడుచున్న తేడా ఏంటి అన్న? అది గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి ప్రకారం అయితే అన్న రైట్. వేగిర పడుతున్నాను, నడుచున్న తేడా ఏంటి? ఎక్కడికి తొందరపడుతున్నాడు? ముందున్న వాటిని తెచ్చుకోవాలని తొందరగా వెళ్తున్నాడంట. అర్థమవుతుందా? ఇంకో మాట చూపిస్తుంది చూడండి. చరిత్రలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోసే అహరోనుపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేమైనా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొలప ఉన్నట్లు తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. ఎక్కడికి వెళ్తారంట? తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మేలు కదా అనుకున్నారా? ఒక నిమిషం తలపై. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అద్భుతంగా దీవించి 10 తెగులు రప్పించి, ఫరోతో గొడవ పడి 10 తెగులు రప్పించి, ఎర్ర సముద్రం పాయలు చేసి, ఎన్నో మేలు చేసి నడిపించాడు. అలా నడుస్తూ ఉంటే చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యకు వీళ్ళు ఏమనుకుంటున్నారు? తిరిగి ఐగుప్తుకి వెళితే మంచిది కాదా అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, ముందుకు సాగాలంటే జీవితంలో మధ్యలో కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతిసారి అదే జరిగింటే బాగుండే,
చచ్చిపోయింటే బాగుండే, ఆడుంటే బాగుండే, నిన్ను చేసుకోవడం కంటే నాకు ముందు మంచి సంబంధం వచ్చింది, దాన్ని చేసుకుంటే బాగుండే. ఈ మధ్య ఇదొక దరిద్రం. కొంతమంది భార్యలో భర్తలతో ఉంటారు, కర్మ కానీ నిన్ను చేసుకున్నా, ఒకప్పుడు నాకు మంచి మంచి వ్యక్తులు వచ్చినారు, వాళ్ళు చేసుకున్నా బాగుండే అని నువ్వు పొరపాటు నీ భర్తతోనే అనుకో, దౌడలు పొగలకొడతాడు, అవరు నన్ను ఎందుకు చేసుకున్నావని. సో ఇలాంటి మాటలు గతాన్ని బట్టి, జరిగిపోయిన దాన్ని బట్టి అక్కడికి వెళ్ళింటే బాగుండే. ఇశ్రాయేలు ప్రజలు ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తుకి వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నారంట. ఉందా లేదా? ఒక మాట చెప్పండి, వెళ్ళాల్సింది ఎక్కడికి? కానాను దేశం, సొంత దేశం, పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన దేశం. అలాంటి దేశం మీద గురి పెట్టాల్సిన వీళ్ళు ఐగుప్తుకి వెళ్తారు. ఊహించండి ఒకసారి, క్రైస్తవులమైన మనం, నా వ్యక్తిగత జీవితంలో మా నాన్నకు, నాకు, మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకటే లక్ష్యం, భవిష్యత్తులో దేవుడు ఏదో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ గొప్ప ప్రణాళిక గుర్తుపెట్టుకో. ఇప్పుడున్నటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు గురి పెట్టుకున్నావు అనుకో, ఎదగలేం. వేల మందికి, వందల మందికి దీవెనకరంగా ఉండాలంటే ఆ లక్ష్యాన్ని గురిపెట్టుకో. పోయిన వారం ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, డిగ్రీ చదువుతున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఇద్దరు స్నేహితులు డిగ్రీ చదువుతున్నాడు. వాళ్ళ నాన్నకు 2019-20లో హార్ట్ అటాక్ వచ్చిందంట. 2021లో నాన్న లేడు. తనకు చెల్లి, డిగ్రీ చదువుతున్నాడు. తనకున్నటువంటి డబ్బును పోగు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను క్రోడీకరించి మీటింగ్ పెడుతున్నాడు. అన్న, నా దగ్గర డబ్బు లేదన్న, ప్రార్థన చేయండి అన్న మీటింగ్. ఇప్పుడు చెప్పండి, నేనన్నా, తమ్ముడు నీకెలా తెలుసు, నేను ఎలా తెలుసు అన్న అంటే, అబ్బాయి అన్నాడు, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని చూశానన్న, మీ మాటలు నా హృదయానికి కలిగి ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు మీ వాక్యాన్ని విని ఏడ్చుకున్నానన్న, పరిశుద్ధంగా బతకలేకపోతున్నానన్న, మీ వాక్యాలను నన్ను ఆదరించేయన్నా, నన్ను ఓదార్చేయన్నా అని అంటున్నాడు అబ్బాయి. నేను అన్నాను, సరే తమ్ముడు, విన్నావా వాక్యాలను? విన్నానన్నా. అన్న, మా ప్రాంతానికి వచ్చి వాక్య పరిచయం చేయాలన్నా. సరే వస్తానన్నా. వాళ్ళు ఎంతో ఆశతో పిలిచారంటే, మాతో మాట్లాడు ప్రభువా నీ దాసుని ద్వారా అనే కదా. అవునా కదా? మరి దేవుడు అంత కృపనిచ్చినప్పుడు, తన దాసునిగా నన్ను నిలబెట్టినప్పుడు, ఉప్పుకు, మెరకాయకి, కష్టాలకు, బాధలకు ఆలోచించుకుంటూ, గతాన్ని బట్టి ఆలోచించుకుంటూ పోతే గమ్యాన్ని చేరతామా? చేరలేం. క్రైస్తవులమైన మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంట ప్రణాళిక తెలుసా? మన జీవితాన్ని చూసి, మన క్రియలను చూసి, మన 10 రూపాయల డబ్బును చూసి, చుట్టుపక్కల ఎంతోమంది పేదవాళ్ళకు, ఎంతోమంది అణగారిపోయిన తాగుబోతులకు, వ్యభిచారులకు మాదిరికరంగా బతకాలి. మన ఇంటికి వచ్చి చేయి దాచి, అన్న మీ ఇంట్లోకి వస్తే కొన్ని ఆదరిస్తారు పేదవాడిని, లేదా మీ దగ్గరకు వచ్చి, అక్క నెమ్మది లేదక్క, సమాధానం లేదక్క, ఇంట్లో సమస్య అక్క అని మీతో చెప్పుకున్నప్పుడు మీరు మాట్లాడే 4 మాటలు వాళ్ళ గుండెల ప్రభావాన్ని పుట్టించాలి. అలా కాకుండా ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నాడు తెలుసా? క్రైస్తవుడు ఇంటికి వెళ్ళి కూర్చున్నామనుకో, మొగల రేకు సీరియల్ ఎంతవరకు వచ్చిందక్క అన్ని సీరియల్ గురించి, సినిమాల గురించి, రాజకీయాల గురించి పంచాయతీలు పెట్టుకున్న పంచాయతీ అయిపోయింది. క్రైస్తవుడు ఇంటికి ఎవడో ఒకడు వచ్చాడనుకో, ఆ అక్క ఇంటికి వెళ్ళి మాట్లాడితే, ఆ అన్నతో కాసేపు మాట్లాడితే, టీ తాగుతున్నప్పుడు ఆయనతో మాట్లాడితే భలే ఉంటుందండి నెమ్మది. నన్ను బాగా ప్రోత్సహిస్తాడండి. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, సంగమా, దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రణాళిక? గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దయచేసి గతాన్ని బట్టి, వెనకలను బట్టి ఓడిపోవద్దండి, దిగజారిపోకండి, మాటి మాటికి తలంచుకొని కుంగిపోకండి, ఐగుప్తుకి వెళ్తే బాగుంటుంది అనుకోబాకండి, ఈ కష్టాలు శ్రమలు తట్టుకోలేక అన్యుడిగా బతికింటే బాగుంటుంది అనుకోబాకండి, గతాన్ని బట్టి కృంగిపోకండి. భవిష్యత్తు చూడండి, కానాను దేశాన్ని చూడండి, అద్భుతమైన దేశాన్ని, ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది యవనస్తులు మారు మనసు పొందడం, రక్షణ పొందడం, గొప్ప ఉద్యోగంతో దేవుడు మన సంఘాన్ని, మన పరిచర్యను, మన పరిచర్యను వాడుకోవడాన్ని చూడండి. మన పిల్లలను చూడండి. మన దినాన్ని నేను అక్కతో మాట్లాడుతూ, అప్పుడే అనారోగ్య పరిస్థితి కూడా ఎలాక అనారోగ్యంతో ఆయన కొన్నిసార్లు తల కింది తీసుకోవడం కూడా ఇబ్బంది అయిపోతుంది. తల ఇలా చేత్తో ఎత్తుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే తలనొప్పి, మెడ నొప్పులు. అప్పుడు నాకు బాధ వేసి ఇలా అన్నా, అప్పుడే మెడ నొప్పి, కాళ్ళు నొప్పి అంటే ఎలాక, ఇంకా పరిచర్య ఎంతో ఉంది. ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో పిల్లలు, మన పిల్లలు దింపబడాలి, ఎన్నో ప్రాంతాల్లో వాడబడాలి. భవిష్యత్తు మీద గురి పెట్టుకొని ఎన్నో మందికి, వేల మందికి దీవెనకరంగా ఉండాలి, వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఆశీర్వాదకరంగా ఉండాల్సిన మనం కృంగిపోకూడదు. నా ఆశడు తెలుసా? భవిష్యత్తులో పిల్లలు దీవెనకరంగా ఉండాలి. నేను ఎప్పుడు ఇలా ప్రార్థన చేస్తుంటా. దావీదు దగ్గర ఒక సైన్యం ఉండేది. ఒంటరిగా ఉన్నప్పుడు దావీదుకు దేవుడు సైన్యాన్ని ఇచ్చాడు. ఎలాంటి సైన్యం తెలుసా? ఒక్క వ్యక్తి 300 మంది చంపి ఈట నాడించగలడు. ఒకప్పుడు దావీదు ఒంటరివాడు, అంత సైన్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనం అలసిపోవచ్చు, నేను ఒక్కరిని కష్టపడలేకపోతున్నా, ఆరాధన చేయలేకపోతున్నా, పాటలు పాడలేకపోతున్నా, ఎడిటింగ్ చేయలేకపోతున్నా, మెసేజ్ రికార్డ్ చేయలేకపోతున్నా. ఒకప్పుడు దేవుడు గొప్ప సైన్యాన్ని ఇస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమిస్తాడు? గొప్ప సైన్యాన్ని ఇస్తాడు, గొప్ప సైన్యం ఇస్తాడు. అనేక మంది యవనస్తులు, అనేక మంది దీవెనకరంగా మన సంఘాన్ని దీవించబోతున్నాడు. ఆమేన్. నమ్ముతున్నారా లేదా? నమ్మండి, ప్రార్థన చేయండి. నా ఆశ ఏంటి తెలుసా? కష్టపడాలి, గతాన్ని చూడుకోండి. మా కుటుంబం ఇది, మా బతుకులు ఇవన్నా. నీకు తెలియదన్నా నాతో ఈ మాట అంటారు, అన్న నా గురించి నీకు తెలియదన్నా, బయటికి పోతే 10 మంది అంటారన్నా, నా గతాన్ని బట్టి కొంగ తీస్తారన్నా.
ఎవరండి కృంగదీసేది? దేవుడిని పక్షాన్ని ఉంటే ఎవడండి కృంగదీసేది? ఎవడండి నీ గతాన్ని బట్టి లాగేది? ఎందుకంటే మాటి మాటి గతాన్ని తెలుసుకొని నా బతుకింత కదా, ఒకవేళ నేను సాక్ష్యం చెప్పి నా పాట పాడినా ఈ మాట అంటారేమని కృంగిపోవకండి. ఎందుకు తెలుసా? ఎనికి లాగకండి. అదే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి వెళ్ళింటే బాగుండే. కింద ఉంటుంది, మనం ఒక నాయకుడిని నియమించుకొని వెళ్ళిపోదాం వెనక్కి. ఎవరిని పిలిపించుకొని ఒక నాయకుడిని నియమించుకొని వెళ్ళిపోదాం వెనక్కి. పిచ్చోళ్ళారా, కానాను దేశం రా, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వదిలిపెట్టిపోతారా? మన కళ్ళ ఎదుట ఎంతోమంది, వేల మంది యవనస్తులు పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి. రష్యాలోకి నడిపించద్దా? వాళ్ళకి సేవ చేయొద్దా? పరిచయం చేయొద్దా? ప్రార్థన చేయండి. దేని కొరకు? మన సంఘం కొరకు, పిల్లల కొరకు. ఏంటా కోరిక, ఏంటా ప్రార్థన? భవిష్యత్తులో వేల మందికి, వందల మందికి, లక్షల మందికి దీవెనకరంగా మా పిల్లలు, మా పరిచయం ఉండాలి నాయనా. గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరాలి ప్రభువా. గతాన్ని బట్టో, పేదరికాన్ని బట్టో, దరిద్రతను బట్టో ఎనికి లాగిపోవడానికి వీల్లేదో. ప్రార్థన చేయండి. మన పిల్లలకి అదే నేర్పాలి. నా సంఘం కొరకు నేను అదే చెప్తున్నా, మన పిల్లలకి అదే చెప్తున్నా. దావీదు ఒంటరి వాడే, అద్భుతమైన కీర్తన అది. అదుల్లాం గుహలో ఉన్నప్పుడు, నా కుడి వైపు చూడు ప్రభువా, నా ఎడమ వైపు చూడు ప్రభువా, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడు. దావీదు చూశాడు. దావీదు, నిన్ను ఎరిగిన వాడు ఒక్కడు లేడా? కొన్ని రోజుల కిందట ఏం జరిగింది చెప్పండి? దావీదు 10,000 కొలది, సౌలు 1000 కొలది అని పొగిడారు దావీదును. ఇప్పుడు దావీదు ఏమైపోయాడు? ఒంటరి వాడైపోయాడు. జీవితాల్లో కొన్నిసార్లు వస్తాయి అలాంటి పరిస్థితులు. వచ్చినా దావీదు తిరిగి వెళ్ళి గొర్రెలు మెప్పుకుందాం అనుకున్నాడా? అనుకోలే. ఏం తెలుసా? ఆ గుహలోనే పడి నన్ను చూడయ్యా, నాతో ఉండయ్యా అన్నాడు. సమస్యలు వస్తాయి, బాధ వస్తుంది, శోధన వస్తుంది, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి. భయపడద్దండి. ఎనిక్కి మాత్రం చూడొద్దండి. ఏం చేయాలా? ముందుకే చూడండి. గమ్యాన్ని పేర్కొండి. అద్భుతమైన లక్ష్యం మీ పిల్లల పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు, మర్చిపోకండి. మొట్టమొదటిది ఏం చేయాలి? వెనకున్నది చూడకండి, ముందున్నది చేయండి. రెండోది, ఇప్పుడు త్వరగా ముగిచేస్తారు. రెండోది, క్రమశిక్షణ కలిగి ప్రార్థన చేయండి. జీవితంలో అనుకున్నది సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిది వెనకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటికే వెళ్ళండి. రెండోది, క్రమం తగ్గిపోతే, క్రమశిక్షణ ప్రార్థన, క్రమశిక్షణ భక్తి తగ్గిపోతే ఆత్మీయతలో, అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేరు. అర్థమవుతుందా? కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. కొన్ని రోజులు మందిరానికి వస్తారు, కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు, కొన్ని రోజులు బాగుంటారు, తర్వాత ప్రార్థన చేయడం మానేస్తారు. అర్థమవుతుందా? సో మై ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, చాలామంది అన్న వాళ్ళు రాలేదు. క్రమంగా మందిరానికి వచ్చేవాడు ముందుకెళ్తాడు. ఒక మాట చెప్తాను. ఒక దైవజనుడు బస్సులో పోతున్నాడంట. దేనిలో పోతున్నాడు? బస్సులో పోతుంటే బస్సు బాగా స్పీడ్ పోతుంది. ఇంకా గమ్యానికి చేరిపోదాం, ఇంకొక అర్ధ గంటలో గమ్యం వస్తుంది అనుకున్నాడు. ఎందుకంటే ఆ స్పీడు, ఆ స్మూత్నెస్ పోతుంది. అయితే సడన్గా ఏం జరిగిందంటే, బస్సు స్లో అయింది. బస్సు ఊగుతుంది, అటు ఇటు ఊగుతుంది. ఏది? బస్సు. అరే, ఆ బస్సు ఊగుతుంది, చిన్నగా పోతుంది, అర్ధ గంటలో వెళ్దాం అనుకున్నాడు. ఇప్పుడు గంట అయింది, ప్రయాణం ఆగింది. అంటే ప్రయాణం స్లో పడింది. ఎందుకు? పంచర్ కాలే ఇంకా గాలి. అబ్బా, ఏం సైంటిస్టులు వచ్చారా మా మనలో. మొన్న అంట ట్రైన్లో పోతుంటే, ఏమన్నా ట్రైన్ ఏడాగిందంటే, ట్రైన్లో ఉన్న డ్రైవర్లు టైర్ పంచర్ అయిందని టైర్లు మారుస్తున్నారు ట్రైన్కి అన్నాడు. ట్రైన్కు టైర్లు ఉంటాయా? టైర్లు పంచర్ లేదంట ట్రైన్. సో కాబట్టి ఎందుకు అట్లా బస్సు స్లోగా వెళ్తుందంటే, అప్పుడు దాకా రోడ్డు సాఫీగా బాగుంది, తర్వాత గతుకులు మట్టి రోడ్డు వచ్చేసరికి బండి ఏమవుతుంది? స్లో అవుతుంది. దాంట్లో కూడా స్పీడ్ పోయినారనుకో బండి పోతుంది. వీళ్ళు పైన కిందికి పైకి ఊగుతారు. కాబట్టి ఒకవేళ 9 నెలల గర్భవతిగా ఆ బస్సులో ఉంటే ఆడనే డెలివరీ అయిపోతుంది. కాబట్టి మెల్లగా ఆ గతుకుల రోడ్లో చిన్నగా పోతాడు. ఏది? బస్సు. దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడాడంట. ఏంటంటే, ఇప్పుడు దాకా క్రమంగా పోతున్న బండి సడన్గా గతుకులు వచ్చినప్పుడు స్లో అయిందా? క్రమంగా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ స్పీడు, ఆ రోడ్డు, ఆ పరిస్థితి, ఆ వెహికల్ గమ్యాన్ని త్వరగా చేరుకుంటుంది. ఎప్పుడైతే గతుకులు వచ్చిందో స్లో తగ్గింది. అలాగే క్రమంగా మన ప్రార్థనా జీవితం ముందుకు పోతానని అనుకో, ఓపికతో, సహనంతో ముందుకెళ్తాను, గమ్యాన్ని చేరుకుంటాం. ఎప్పుడైతే క్రమం తగ్గుతుందో స్లో అవుతుంది బండి. ఒకప్పుడు బాగా పోతుంటారు స్వయమని, యాడికి? ప్రార్థనకు, ఆత్మీయతకు, మీటింగ్స్కు, పరిచర్యకు, ప్రార్థన అన్నా, భక్తి అన్నా, ఆత్మీయత అన్నా, ఏమన్నా ఎక్స్ప్రెస్లో పోతానంటున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత చిన్నగా సతులు పట్టాను. ఏమ్మా మందిరానికి రాలేదంటే, పాస్టర్ గారు ఈరోజు కడుపు నొప్పి అందుకని రాలేకపోయినా. అప్పుడు స్లో అవుతుంది బండి, అప్పుడు అభివృద్ధి తగ్గుతుంది, గమ్యాన్ని చేరుకోలేం. సో మై ఫ్రెండ్స్, మొట్టమొదటిది వెనకున్న వాటిని మర్చి ముందున్న వాటి చేయండి. రెండోది, క్రమం తప్పకుండా ప్రార్థన జీవితం చేయండి. లక్ష్యాలు త్వరగా చేరుకుంటారు. నా ఫేవరెట్ దైవజనుడు, ఒక దైవజనుడు వెళ్తారు. వేల్స్ బైబిల్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది.
సో మొత్తానికైతే వేల్స్ బైబిల్ కాలేజ్ ఒక కాలేజ్ ఉంది. చాలా పేద దైవజనుడు ఆయన, పేద దైవజనుడు, కానీ భారం బైబిల్ కాలేజ్ కట్టాలా, అనేక మంది యవనస్తులు తయారు చేయాలి. అది ఓ రోజు ఓ దైవజనుడు మీటింగ్ వచ్చింటే ఆ దైవజనుడు వాళ్ళ భార్య అలా తోటలో కూర్చోంది. సాయంత్రం టీ తాగుతుంటే ఈ టీ తాగుతున్న భార్య ఆ పాస్టర్ గారు ఎవరైతే గెస్ట్ స్పీకర్ వచ్చారు కదా ఆయన పిలిచింది, అయ్యా రా అండి టీ తాగుతామని. కూర్చుంటానే ఈ పాస్టర్ గారు ఆ ప్రాంగణము, ఆ బైబిల్ కాలేజు, ఆ పెద్ద గ్రౌండ్, ఆ చర్చి, ఆ కాంపౌండ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత పెద్ద పట్టణంలో ఇంత పెద్ద మందిరము, ఇంత పెద్ద పరిచర్య, ఇంత పెద్ద ప్రాంగణము ఎలా కట్టగలిగాడమ్మా మీ హస్బెండ్, ఏమైంది, ఎలా చేయగలిగాడంటే భార్య చెప్తుంది. ఏమని తెలుసా, మా భర్త రోజుకు 8-9 గంటలు ప్రార్థన చేసేవాడు. అది ఒక రోజు చేసి 2 రోజులు కాదు, క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు. మనకు జబ్బు ఉంటుంది, కొన్ని రోజులు బాగా చేస్తాం, కొన్ని రోజులు అట్లా, కొన్ని రోజులు బాగా చేస్తాం, కొన్ని రోజులు ఏం పోయినాంలే. వద్దు, చిన్నగా అయినా సరే క్రమం తప్పకుండా. సర్వసాధారణంగా బండ్లు తోలేటప్పుడు నేను బండి ఎడతోలుతానంటే రొయ్యని పోతుంది, మనం ఇయ్యని పోతుంది. మా నాన్న కానీ ఎలా తోలుతాడంటే ప్యారలల్గా పోతాడు. బండి తోలేటప్పుడు కూడా బండి వాళ్ళు ఏం చెప్తారంటే 40లో కానీ 50లో కానీ 60లో కానీ ఒకే స్పీడ్ మెయింటైన్ చేయాలి. అప్పుడు బండి ఏమిస్తుంది, మైలేజ్ బాగా ఇస్తుంది, బండి బాగుంటుంది అని చెప్తారు. కానీ మనకు అట్లా చల్లదు, ఓసారి 70, ఓసారి 30, ఓసారి 100, ఓసారి 200 అంటే అట్లా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అట్లా ఉండద్దు. అలాగే ఆత్మీయయాత్రలో క్రమంగా పోతుంటే జీవితం బాగుంటుంది. ఎంతోమంది క్రమం తప్పిపోతే ఆత్మీయతలో పతనం అయిపోతాం. ఆ దైవజనుడు వాళ్ళ భార్య చెప్పింది, అయ్యా ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన గడిపేవాడు. ఈరోజు దేశంలో ప్రపంచ దేశాల్లోనే పెద్ద కాలేజ్ కాదు తెలుసా. క్రమం తప్పకుండా చేసిన ప్రార్థన, క్రమం తప్పకుండా చేసే భక్తి లక్ష్యాలను త్వరగా చేరుస్తుంది. మర్చిపోకండి, క్రమం తప్పకుండా చేద్దాం. మూడోది అతి ప్రాముఖ్యమైనది చిట్ట చివరిది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము ఏంటది? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తుదుము. ఎటా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తుదుము. తర్వాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఏంటది? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. రైట్, తలపెగెత్తండి. గమ్యాన్ని చేరుకోవాలంటే, లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రాముఖ్యమైనది ఓపిక, అవమానాన్ని సహించడం. అర్థమవుతుందా? ఓపిక ఉండాలి, అవమానాన్ని సహించాలి. ఓపిక లేనివాడు, సహించలేనివాడు గమ్యాన్ని చేరుకోలేడు. మర్చిపోకండి. అనుకున్నది సాధించలేడు, కోరుకున్నది సంపాదించలేడు. అనుకుందాం, మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, కష్టపడ్డారు, నెల సంవత్సరానికి ₹1,00,000 పోగు చేస్తున్నారు. 5వ సంవత్సరానికి వచ్చేసరికి మీరు ఆశపడి రోడ్లో ఏదో సోఫా కనిపించింది, ఇంకోటి ఏదో కనిపించింది. ఏం చేస్తారు చెప్పండి? ఓపిక లేనివాడు, కంట్రోల్ లేనివాడు కొనేస్తాడు. సో ఏదన్నా సాధించాలంటే, అనుకున్నది నెరవేరాలంటే, గమ్యాన్ని చేరాలంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అలాగే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. కొన్నిసార్లు ఈ 3 విషయాలు, ఓపిక ఉండాలి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, మూడోది సహించాలి. ఈ 3 లక్షణాలు ఎవడుంటాడో వాడు గమ్యాన్ని చేరుస్తాడు. ఎందుకంటే ఈ మాట చెప్తాను, మేము సేవలోకి వచ్చినప్పుడు, పరిచయం చేస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి. రావా? డెఫినెట్గా వస్తాయి. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, మన అనేవాళ్ళు వస్తారు. మనం చెప్పాను కదా, జ్యోతికం ప్రాంతం నుంచి ఒక ఆమె ఎవరో వచ్చి మా అమ్మతో అంటుంది, అమ్మ మీ గురించి, మీ కుటుంబం గురించి ఇలా అనుకుంటారమ్మా అని. మా కుటుంబం గురించి మీరేమనుకుంటారా? మీ శబ్దం అనుకుంటున్నా కానీ మీరేమనుకుంటారా అని మా అమ్మ గుండెకాయలు కింద తీయండి. మా కుటుంబం గురించి మీరేమనుకుంటారు? ఏమైంది అంటే, ఏం లేదు, మీ పెద్ద కొడుకు మీతో మాట్లాడలేదంటే అని. ఈ విషయం మా అమ్మ వచ్చి చెప్పింది. నేను నిజం చెప్పాలంటే మా నాన్నతో కంటే మా అమ్మతో ఎక్కువ మాడతా. నిజం ఇది. మా నాన్నతో కంటే మా అమ్మతో ఎక్కువ మాడతా. ఏం చేసావమ్మా, ఎక్కడున్నావమ్మా, ఏం జరిగింది అది అని. మా నాన్న పైన ఉంటాడు కానీ మా అమ్మ కింద ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ మాడతా. వాళ్ళు ఎప్పుడు చూశారు మా ఇంట్లో? ఎందుకంటే పుకారు. మీకు అర్థమవుతుందా? ఏంటి, పెళ్లి కాకముందే ఇంకా రేపొద్దు నిజంగా నా భార్య వచ్చి, రేపొద్దు మా పెళ్లి జరిగి ఇంకేం జరిగింది, ఇంకేంటంటారో నేను ఆశ్చర్యపోయా. మీకేమన్నా అర్థమవుతుందా అయిపోయింది? సో నేను చెప్తానంటే అవమానాలు. ఒక చిన్న మాట చెప్తాను. స్కూల్లో పరుగు పందాలు పెట్టారంట. ఏం పెట్టారు? పరుగు పందాలు. ఆ పరుగు పందాల్లో నిలబడ్డారు అంత. తెలుసా పరుగు పందాలు? మేము పిల్లగా ఉన్నప్పుడు బోన్ సెన్స్లో పెట్టుకుని పరుగు పందాలు, స్పూన్ దాంట్లో పెట్టుకుని పరిగెత్తుకుని పోయారు. అవునా? అలా పరుగు పందెం పెట్టింటే పిల్లలందరూ బాగా నిలబడ్డారు పరుగు పందాలు లైన్లో. టీచరు, పీటీ సారు, ఏ సారు, ఏం పీటీ సారే అంటారా? నేను పీటీ సారే కదా.
పీటీ రైట్ అంటే ఫిజిక్స్ సారు సైన్స్ సార్ వస్తాడు, పీటీ సారు ఫిజికల్ సార్ వేసిన తర్వాత ఏం చేయాలా? రౌండ్గా పరిగెత్తాలి. అలా పరిగెత్తుంటే జనాలు ఉంటారు కదా, క్లాప్స్ కొట్టాడు. వాళ్ళల్లో ఒకడు ఎవడైతే ముందు పోతుంటాడో వాడిని చూసి, వాడు చూడండి గాడిదలా పరిగెత్తాడు, గాడిద అన్నాడంట. గాడిదలా పరిగెత్తాడు వాడు ముందు అందరికంటే అన్నాడంట. ఎవరు? ఆ ముందు పరిగెత్తాన్ని. ఎవడన్నాడు? ఆ పక్కన జనాలు. అది వాడికి వినపడింది. ఎవడికి? ఆ ముందు పరిగెత్తాడు. ఎవడు నన్ను గాడిద అంటాడని వెనక్కి తిరిగి వాడి దగ్గర వాడు కొట్టడం ముందు పెట్టాడు, గొల్ల కొట్టాడు. ఇప్పుడు నా ప్రశ్న, వాడు గెలిచాడా? ఎందుకు ఓడిపోయాడు చెప్పండి? వాడు గాడిద అన్నాడని. అవునా? ఇప్పుడు వాడు గాడిద అన్నాడని వీడు వాడి వైపు వెళ్ళాడు. గుర్తుపెట్టుకో, వాడు ఏదో అన్నాడని నువ్వు వాడి వైపు వెళ్ళావు అనుకో, లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోలేవు. ప్రపంచంలో నువ్వు ముందుకెళ్తుంటే, నువ్వేదో సాధించాలనుకుంటే బయట బోల్డ్ అంతమంది అంటారు. అవన్నీ చూసి వెళ్ళావు అనుకో, వాడిని కొట్టడానికి నువ్వు లక్ష్యం సాధించలేవు. ఊహించాడు సరే, ఇప్పుడు వాడు పరిగెత్తున్నాడా? వాడేమన్నాడు? గాడిద అన్నాడు. వీడు ఏం చేశాడు? అడిగాడు అనుకోండి. వాడు అవమానిస్తుంటే, అవమానాన్ని సహించింటే, ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఓపికతో తట్టుకొని పరిగెత్తింటే లక్ష్యం చేరుకునేవాడు. ఒప్పుకుంటారా? ఎగ్జాక్ట్ అంతే. మన కుటుంబంలో ఇరుగు పొడుగువాడు, బంధువులు, చుట్టాలు అంటారు రాని మాటలు. నువ్వు ఇలాంటి దాని వాటినే, అలాంటి వాడు వాటినే, నీ బతుకింతే, అది అని అవమానిస్తారు, గేలి చేస్తారు. అలాంటి అవమానాలు నిర్లక్ష్యపరిచి సహించుకుంటావో లక్ష్యం చేరుతావు. లేనిపోని ఏడో దారింటి పోయాడు అనే మాటలన్నీ పట్టించుకుని అనుకో, లక్ష్యం చేరతారా? చేరలేదు. మన పిల్లలకు చెప్పాల్సింది అదే, మన సేవలో మన పరిచయం నేర్చుకోవాల్సింది అదే. భవిష్యత్తులో రేపొద్దున పిల్లలు చెప్తా అంట, నాయనా మీరు సోషల్ మీడియాలో పెడుతుంటారు కదా వీడియోల కింద కామెంట్లు పెడతా ఉంటారు, దశం భాగాలు అది ఇది అని తిడతా ఉంటారు, తెలుసా మీకు? బోల్డ్ అని తిడతా అంటారు సేవకుల్ని. అవన్నీ పట్టించుకోకండ్రా. సో మై ఫ్రెండ్స్, గమ్యానికి లక్ష్యానికి చేరాలంటే ఏం చేయాలి? వెనుకున్న వాటిని మర్చిపోవాలి. రెండవది, క్రమం తప్పకుండా ప్రార్థన చేయాలి. క్రమం తప్పకుండా మనం అనుకున్న పని చెయ్యాలి. మూడవది, ఓపిక ఉండాలి. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, సహించాలి. సహనము, అవమానం నిర్లక్ష్య పెట్టే లక్షణం లేకపోతే కనుక ఓడిపోతాడు. ఈ సేవలో పరిచయంలో కూడా ఎన్నో అవమానాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. సహించండి, ఓర్చుకోండి అమ్మా. కొంచెం ఓర్చుకుంటే లక్ష్యాలు చేద్దామా ప్రార్థన. ప్రభువా, మేము ఈ పరిచర్య మా కుటుంబం సక్సెస్ అవ్వాలంటే ఈ 3 లక్షణాలు మాకిమ్ము. అలా ఇస్తే కనుక ఎండిపోయిన ఎముకలు సైతం సహే నీ సన్నిధిలో నిలబడగల. చేద్దామా? పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలనైనా దయగల మా దేవా, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపు చేయము. ఎముకల్లో జీవం లేదు, ఎముకల్లో చచ్చిపోయిన శవం వల్ల ఇశ్రాయేలు దేశం పతమై ఉండగా నువ్వు మాటిచ్చావు నాయన. మా జీవితాల్లో పతనమైన మా జీవితాలు తిరిగి బాగుపడాలంటే వెనకున్న బానితత్వాన్ని, వెనకున్న బతుకును మర్చిపోయి, ఇశ్రాయేలు దేశం వెనకున్నటువంటి ఆ ఐగుప్తు సామ్రాజ్యాన్ని మర్చిపోయి గమ్యాన్ని చేరవలసిన ఇశ్రాయేలులు మళ్ళా ఐగుప్తు సామ్రాజ్యానికి వెళ్దాం అనుకున్నారు. ఎంత మూర్ఖత్వం, ఎంత అమాయకత్వం అయ్యా. అద్భుతమైన పాలు తినల దేశం ఉంటే క్షణికాలపు గతాన్ని చూసి కురిగిపోక, అలాగే మా జీవితాలు ప్రభువా తెలిసో తెలియక జరిగిన పొరపాట్లు, తెలిసో తెలియక చేసిన తప్పులు, అవమానాన్ని క్షమించయ్యా. వాటిని మరిచిపెట్టి గమ్యాన్ని చేరే కృపని నాయనా. నా పిల్లల భవిష్యత్తు, మా పరిచర్య భవిష్యత్తు, మా కుటుంబ భవిష్యత్తు నీ చేతులకు అప్పగిస్తున్నాం. లక్ష్యాన్ని చేరుకునే కృపనేమో, తాత్కాలికమైన ఆర్థిక ఇబ్బందులు, తాత్కాలికమైన శ్రమలు, తాత్కాలికమైన బాధలు తట్టుకొని సహించి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఓపికతో సహించి చేరుకునే కృపనిమ్ము ఆయన. కృపనివ్వమని, ఓపికనివ్వమని, సహించే కృపనివ్వమని, నీ నామాన్ని మహింపరిచే కృపనివ్వమని. క్రమం తప్పకుండా ప్రార్థనా జీవితాన్ని, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళే, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్న, క్రమం తప్పకుండా ఆత్మతో నింపబడ్డం నేర్పించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.